పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలల్లా కార్యకలాపాలు చేసుకుంటూనే మరోపక్క మిగిలిపోయిన సినిమా షూటింగ్ పూర్తి చేసే పనులు అయితే ఉన్నాడంట. అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ దశలో ఉన్నదంట. ఇక ఇది భారీ మొత్తం పెట్టి తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా లెవెల్లా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 తారీఖున విడుదల చేద్దాము అని ముహూర్తం గిట్లా పెట్టుకున్నారంట. ఖరారు చేస్తున్నట్టుగా ప్లాన్ గిట్లా పెట్టుకున్నారంట. అయితే ఈ టార్గెట్ మేరకు ఇప్పటికే 3 ఏళ్లుగా ఈ సినిమా షూటింగ్ అనేది పూర్తి కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు సినిమా షూటింగ్ అనేది తిరిగి ప్రారంభమైందంట. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలన్నీ ముగించేసిరంట. ఇక తదుపరి నవంబరు 30 తారీఖున ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ అనేది మొదలుపెట్టుతున్నారని తెలుస్తూనే ఉన్నది. మళ్ళీ ఈ కొత్త షెడ్యూల్ సీనియర్ నటుడైన అనుపమ్ ఖేర్ పవన్ కళ్యాణ్ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారంట. అంతేకాదు ఈ సన్నివేశాలు అన్నీ చాలా భిన్నంగా ఉండబోతున్నాయని తెలుస్తున్నది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇక మరోపక్క సరిగ్గా తేదీలు ఇస్తే ఖచ్చితంగా ఈ సినిమా షూటింగ్ తొందరలోనే ముగిసే అవకాశం ఉన్నది. అది ఇట్లా డిసెంబర్ ఆఖరు వరకు ముగిసే అవకాశం ఉన్నదని పరిశ్రమల మాట్లాడుకుంటున్నారు. ఇక మరో పక్కనేమో ఈ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు హాజరవుతుంది అనేది స్పష్టత లేదంట. ఇక ఈ సినిమా షూటింగ్ అనేది ఇక ఈడనే జరుగుతున్నది కాబట్టి వేరే దేశాలలో కాదు కాబట్టి ఏదో ఒక రోజున ఆయన షూటింగ్ హాజరయ్యి చేస్తాడు అని నిర్వాహకులు అయితే భావిస్తున్నారు. ఇక అయితే ఈ సినిమా షూటింగ్ ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకొక షెడ్యూల్తోని మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నదంట. ఇక ఆడ గుమ్మడికాయ ఒట్టి సినిమా ముగించబోతున్నారని అర్థమైతేనే ఉన్నది. ఇక మళ్ళీ ఇవన్నీ జరగాలంటే ఆయన తేదీలు కరాఖండిగా ఇవ్వాల్సిందే. ఇక ఈ తేదీలు అయిపోయిన తర్వాతనే వెంటనే తదుపరి చిత్రమైన సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా షూటింగ్ ఇలా చేసే అవకాశాలు ఉన్నాయంట. ఇక మళ్ళీ ఆ సినిమా గిట్లా కొంత భాగమే మిగిలి ఉన్నదంట. అయితే ప్రస్తుతము హరిహర వీరమల్లు మటుకు ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతున్నది కాబట్టి ఇక తొందరగానే పవన్ కళ్యాణ్ ఇట్లా తేదీలిస్తే ముగుస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిపోయిన షూటింగ్ మొత్తం జ్యోతికృష్ణ దర్శకుడు అయితే నిర్వహిస్తున్నాడంట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ల వరకు ఇక మళ్ళా క్రిష్ దీంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో అనేది స్పష్టత రావాల్సి ఉన్నది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల కానీ ప్రమోషన్ల కానీ మళ్ళా క్రిష్ దీంట్లో హాజరవుతుందంటారా, పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.